నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. మొత్తానికి పింక్ బాస్ కేసీఆర్ కొన్ని అంశాలు లేవనెత్తారు. ముఖ్యంగా తన కుమార్తె అరెస్టు, జైల్లో ఉన్నటువంటి వ్యవహారంపై మాట్లాడటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. రాజకీయంగా నా కుమార్తెను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేశారు. ఏ కన్న తండ్రికైనా తన కుమార్తె జైల్లో ఉందంటే బాధ ఉండదా? అదే బాధ నాకు కూడా ఉంది అని. నేను ఒక పర్వతం లాంటి వాడిని, పార్టీని మళ్ళీ బతికించుకుంటా, పార్టీకి మళ్ళీ పూర్వపు వైభవాన్ని తీసుకొస్తా. ఇవన్నీ తాత్కాలికమే, ఏ పార్టీలో అయినా ఇటువంటి సమస్యలు ఉంటాయి అని చెప్పి మొత్తానికి తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ మౌన దీక్షలోనే ఉన్నారు. అంటే ఎవరితో కూడా మాట్లాడకపోవడం, ఆయన ఉన్నటువంటి ఫామ్ హౌస్ ఎర్రవల్లి అక్కడికి వెళ్ళినటువంటి నేతలతో కూడా సరైనటువంటి విధంగా ఆయన రెస్పాండ్ అవ్వాల. ముఖ్యంగా ప్రజలకు ఒక మెసేజ్ కూడా ఇవ్వాల. ఫలితాల అనంతరం 2 సార్లు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు ఓటమిపై స్పందించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్పై ఉంది. ఆ విషయంలోనే అనేక రకాలుగా విమర్శలు ఎదుర్కొన్నారు ఈ గులాబీ నేత. సో మొత్తానికి ఆయన తాజాగా మాట్లాడటం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి ఏ విధమైనటువంటి విధి విధానాలు అవలంబించాలి, ఎలా ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీపై మనం ఒత్తిడి తీసుకురావాలి, తద్వారా ప్రజల్లో ఒక మద్దతును కూడగట్టుకోవాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్గా కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఎందుకంటే గతంలోనే చాలా సందర్భాల్లో ముఖ్యమైనటువంటి నేతలతో భేటీ అయినటువంటి కేసీఆర్ ఎక్కడా కూడా కవిత వ్యవహారంపై స్పందించలా. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, నా కుమార్తె ఎలాంటి మిస్టేక్ చేయలేదు అయినా సరే అని చెప్పి కొంతమంది ఆయన సన్నిహితుల దగ్గర ఓపెన్ అయినట్లు తెలిసింది. కానీ ఇప్పుడు ఒక సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి నేతలు ఉన్నటువంటి ఆ యొక్క హాల్లో కవిత వ్యవహారంపై ఆయన మాట్లాడటం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతమైనటువంటి అంశంగా మారింది. ఒక పక్కన కవితకు సంబంధించినటువంటి కేసులో ఇప్పటికి ఎన్నోసార్లు బెయిల్ పిటిషన్ వేశారు, అయినా కూడా కోర్టు కవితకు పాజిటివ్ రెస్పాన్స్ కానీ జడ్జిమెంట్ కానీ ఇవ్వాల. ఇటువంటి క్రమంలో ఇంకా కవిత బయటికి రావటం కష్టమే. ఎందుకనంటే ఆమెపై మోపినటువంటి అభియోగాలు కానీ, కేసులు కానీ, సెక్షన్స్ కానీ అటువంటివి. ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో పాటు సిబిఐ కూడా, ఈ 2 కేంద్ర దర్యాప్తు సంస్థలు చాలా కీలకమైనటువంటి అంశంగా దీన్ని చూస్తున్నాయి. అలాగే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై కూడా దాదాపు 1000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు, కోర్టుకి సమర్పించింది. అంటే కవిత ప్రమేయం ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఈ యొక్క లిక్కర్ పాలసీని రూపొందించడానికి ప్లాన్ వేశారు, దానికి సంబంధించి ముడుపులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారు అనేది ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని కోర్టుకు సమర్పించింది. ఇటువంటి క్రమంలో బెయిల్ ఇవ్వటం అసాధ్యం అని చెప్పి కోర్టు తేల్చి చెప్పేసింది. రౌజ్ రెవెన్యూ కోర్టు అలాగే పై కోర్టుకు వెళ్ళమని చెప్పడంతో ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఆయన కూడా అక్కడ కూడా ఆమెకు ఉపశమనం కలగల. సో ఇలాంటి సందర్భంలో కేసీఆర్ కవిత అంశానికి సంబంధించి మాట్లాడటం కూడా గులాబీ పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు. కానీ ఆయన నోటు దురుసు వల్ల, మాట్లాడే విధానం వల్ల, ఆయన వ్యవహార శైలి వల్ల భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా ఆయన్ని పక్కన పెట్టారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, నేనే రాజు నేనే మంత్రిగా ఆయన వ్యవహార శైలి ఉండటం, ఇవన్నీ కూడా ఆయనకు ప్రతికూలమైనటువంటి అంశాలుగా మారాయి అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కవితకి ఇంకా బెయిల్ వచ్చే పరిస్థితి అయితే కనుచూపు మేరలో కనిపించట్లేదు. సో ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? ఒక పక్కన సుప్రీంకోర్టు సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇటువంటి క్రమంలో తాజాగా అరవింద్ కేజ్రీవాల్కి సుప్రీంకోర్టు ఏ రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిందో మనకు తెలుసు. ఈడీ కేసులకు సంబంధించి మాత్రమే సుప్రీంకోర్టు అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చింది, సిబిఐ కేసులో ఇవ్వాల. సో ఆయన లోపలే ఉన్నారు. ఇస్తే 2 అంశాలకు సంబంధించి, అంటే 2 కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయనపై మోపినటువంటి కేసులు కానీ, ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు కానీ, వాటన్నిటికీ సంబంధించి రెండిట్లో బెయిల్ వస్తేనే ఆయన బయటకు వస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఒకవేళ కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేసినా అదే రకమైనటువంటి జడ్జిమెంట్ వస్తుంది అనేది ప్రధానంగా వినిపిస్తుంది, ముఖ్యంగా న్యాయ నిపుణుల వర్గాలు. సో ఇలాంటి సందర్భంలో
ఆయన ప్రత్యక్షంగా పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ కీలకమైనటువంటి నేతల సమావేశం అయినటువంటి సందర్భంలో కవితకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయటం అనేది అత్యంత ప్రాధాన్యతగా మారాయి. నేను అగ్నిపర్వతంలా ఉన్నాను, పార్టీని స్థాపించి తెలంగాణ కోసం ఉద్యమం పోరాటం చేసినటువంటి సందర్భంలో కూడా చాలా సమస్యలు వచ్చాయి. దాంతో పోల్చుకుంటే ఇది పెద్ద సమస్య కాదు, నేను అన్నిటినీ ఎదుర్కొంటా, అన్నిటినీ అధిగమిస్తూ నేను మళ్ళీ పార్టీని బలమైనటువంటి శక్తిగా, సమర్థవంతమైనటువంటి పార్టీగా రాష్ట్రంలో తయారు చేస్తాను, మారుస్తాను అంటూ వ్యాఖ్యలు చేశారు. అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే వరుసగా పార్టీలో ఉన్నటువంటి నాయకులు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే చూడాలి రాజకీయ వర్గాల్లో, అలాగే ముఖ్యంగా ఆ పార్టీలో కూడా. ఎందుకంటే ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉన్నారు. అప్పట్లో ఒక ఫ్రంట్ పెట్టి ఆయన దేశ రాజకీయాల్లో, అంటే జాతీయ రాజకీయాల్లో ఒక చురుకైనటువంటి పాత్ర పోషించాలి అని చెప్పి ఆయన దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేశారు. మనకు తెలుసు, హేమహేమీలను కలిశారు. ఏదైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేద్దాం అని చెప్పి, కానీ నరేంద్ర మోదీ ఆయనకు బ్రేక్ వేశారు. సో ఇటువంటి సందర్భంలో ఈయన తాజాగా వెళ్తున్నటువంటి విధానం కానీ, మాట్లాడే వైఖరి కానీ ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఇంకొక భిన్నమైనటువంటి చర్చ కూడా పార్టీలోనే జరుగుతుంది. ఇప్పట్లో బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని మార్పులు చేర్పులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఈ 10 ఏళ్లలో 2 సార్లు, అంటే 2 పర్యాయాలు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినప్పటికీ ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో కానీ, సంక్షేమ పథకాలు అందజేయడంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ పూర్తిగా విఫలం అయ్యారు. ఒక కుటుంబ పాలనకు తెరలేపారు అనే ఆరోపణలు, విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సో ఇటువంటి సందర్భంలో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకులను కాపాడుకోవాలి, ఆ దిశగా మనం అడుగులు ముందుకు వేయాలి అనే క్రమంలో కూడా ఆలోచిస్తున్నారు ఆ పార్టీలో నేతలు. అలాగే తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుంది. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ అనుసరించే విధానం కానీ, వ్యవహరించే తీరు కానీ ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. ఇది కూడా ప్రజల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే గులాబీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలపై తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేస్తుంది. 6 గ్యారంటీలను 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పి విఫలమయ్యారు, ప్రజలను సాధ్యం కాని హామీలు, వాగ్దానాలు చేసి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తారా స్థాయిలో వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ముఖ్యంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో గులాబీ పార్టీ మళ్ళీ గులాబీ చిగురించాలి అనే ఆలోచనతోనే నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా కేసీఆర్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలుస్తుంది.